నేటి నుండి తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సర్వం సిద్దం చేసింది. ఇవాళ రేపు జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1363 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఇవాళ పేపర్ 1 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 2 ఉంటుంది. ఇక రేపు పేపర్ 3, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక గ్రూప్ 2 ప్రతి పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసేస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ మేరకు అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా వెల్లడించింది. అభ్యర్థులందరూ బయోమెట్రిక్ తప్పనిసరి వేయాలని స్పష్టం చేసింది. లేదంటే ఓఎంఆర్ పత్రాలు మూల్యాంకనం చేయబోమని పేర్కొంది. హాల్ టికెట్ ఉన్న వారికే పరీక్షా కేంద్రంలోనికి అనుమతినిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీని వెంటనే తెచ్చుకోవాలన్నారు. ఇక తెలంగాణలో ఇవాళ రేపు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు కూడా నిర్వహించేందుకు కూడా టీజీపీఎస్సీ సర్వస్వం కూడా సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు, రేపు పేపర్ 3, పేపర్ 4 పరీక్షలు కూడా టీజీపీఎస్సీ నిర్వహిస్తుంది. ఇక పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసేస్తామని కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ కూడా స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,50,000 మంది పైగా అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలు రాయనున్నారు అని కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర కూడా నిన్న చెప్పడం జరిగింది. మరి ప్రశ్నపత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్ పాయింట్లు కూడా పెట్టామని, 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అమలుకు చాలా సమయం పట్టిందని, కానీ ఈసారి చాలా వేగంగా ఫలితాలు ఇస్తామని కూడా నిన్న టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు అంటే 2-3 సంవత్సరాలు కూడా డిలే అయింది గ్రూప్ 2 కూడా. ఎందుకంటే ఇటు కోర్టు కేసులు, అదేవిధంగా దీనికి సంబంధించి కూడా డిలే కావడంతో గ్రూప్ 2 కూడా నిర్వహించలేదు. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం కోర్టు కూడా క్లియరెన్స్ కూడా ఇచ్చిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఇటు గ్రూప్ 2 పరీక్షను కూడా సర్వం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూస్తాం, గత బీఆర్ఎస్ పాలనలో కూడా పేపర్ లీకేజ్ వ్యవహారం ఎంత దుమారం జరిగిందో. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం పగడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మొత్తం అన్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి. మరి ఈ రోజు తన అదృష్టాన్ని కూడా నిరుద్యోగులంతా కూడా పరీక్షించుకోనున్నారు. ఇటు గ్రూప్ సంబంధించి కూడా ఈ రోజు ఉదయమే ప్రారంభం అవుతున్నాయి. మరి ఇవాళ రేపు జరిగే పరీక్షల కోసం సెంటర్ల వద్ద పగడ్బందీ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. మరి ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1368 కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది టీజీపీఎస్సీ. మరి గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి కాబట్టి మరి ఇవాళ పేపర్ 1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష కూడా ఉంటుంది. ఇక రేపు పేపర్ 3, పేపర్ 4 పరీక్షలు కూడా నిర్వహించుతున్నారు. మరి గ్రూప్ 2 10 పేపర్లో 150 ప్రశ్నలకు 150 మార్కులు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు గేట్లు మూసేస్తామని కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ కూడా స్పష్టం చేసింది. మరి ఈ నేపథ్యంలో ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థులు ఉంటారో వాళ్ళంతా కూడా సెంటర్ కి ముందుగానే చేరుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం, 1 నిమిషం నిబంధన కూడా పెట్టడం జరిగింది. మరి ఎవరైనా అభ్యర్థులు ఎవరైనా ఉంటారో వారి ఇప్పటికే ఎంతో కష్టపడి చదువుంటారు, గ్రూప్ 2 కోసం ఎంతో మంది ఎదురు చూస్తారు. కాబట్టి మరి అభ్యర్థులంతా కూడా ఇన్ టైమ్ లోనే పరీక్ష కేంద్రాలు కూడా చేరుకోవాలి. మరి తర్వాత టైం అయిపోయిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేయడం వంటివి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా అలౌ చేయరు. కాబట్టి మరి పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు పూజిస్తామని కూడా టీజీపీఎస్ కూడా స్పష్టం చేసింది. మరి ఈ మేరకు అభ్యర్థులు కూడా పాటించాల్సిన నిబంధనలు కూడా వెల్లడించింది. మరి అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బయోమెట్రిక్ తప్పనిసరి వేయాలని మరి స్పష్టం చేసింది. లేదంటే ఓఎంఆర్ షీట్ పత్రాలను మూల్యాంకన చేయబోని కూడా చెప్పారు. అంటే మేజర్ బయోమెట్రిక్ చేసిన తర్వాతనే మరి దాని బేసిన ఆధారంగానే మరి ఒక ఓఎంఆర్ షీట్ సంబంధించి కూడా ప్రశ్నపత్రాల మూల్యాంకనకు సంబంధించి కూడా చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి హాల్ టికెట్లు ఉన్న వారికే పరీక్ష కేంద్రాలకి
అనుమతిస్తామని కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం జారీ చేసినటువంటి ఏదైనా ఒక ఒరిజినల్ ఐడెంటిటీ వెంట తెచ్చుకోవాలంటున్నారు. అంటే మేబీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇతరత్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసినటువంటి కార్డ్స్ ను కూడా వెంట తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా హాల్ టికెట్ పై క్లియర్ గా కనిపించేలా ఫోటో ఉండాలని కూడా చెప్పారు. మరి లేకపోతే మాత్రం గెజిటెడ్ అధికారితో సంతకం చేయించాలని కూడా సూచించడం జరిగింది. మరి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాల వస్తువులు కూడా సెంటర్ లోపల కూడా తీసుకెళ్లరాదు. మరి మాల్ ప్రాక్టీసింగ్, చీటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కూడా TGPS కూడా ఇటు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే మొత్తం గ్రూప్ 2 పరీక్ష కోసం మొత్తం 783 పోస్టులు కూడా TGPSC గత ఏడాది గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా జారీ చేసిన నేపథ్యంలో మరి 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6 వరకు కూడా దరఖాస్తులు స్వీకరించింది. మరి ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,51,000 మంది కూడా అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. మరి తొలుత గత ఏడాది ఆగస్టు 29న 30న కూడా గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తామని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రకటించింది గతంలో. కానీ వరుసగా గ్రూప్ 1, గ్రూప్ 4 పరీక్షలు గురుకుల నియామక పత్రాలతో పూర్తి స్థాయిలో సన్నద్ధన సమయం లేనందున మరి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేశారు. మనం చూసాం ఇటు చిక్కడపల్లిలో కానీ మరి వైపు కోటి కానీ అదేవిధంగా సంతోష్ నగర్ లో కూడా పెద్ద ఎత్తున కూడా మిగతా పరీక్షలు ఉన్నాయి కాబట్టి మరి గ్రూప్ 2 పరీక్షను కూడా కొంతవరకు డిలే చేయాలని కూడా గతంలో కోరారు. కాబట్టి మరి ఆ అభ్యర్థులను కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన నేపథ్యంలో మరి దాదాపుగా 2-3 నెలల నుంచి కూడా గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం గ్రూప్ 2 పరీక్ష ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు కూడా చేపట్టింది. మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గ్రూప్ 2 అభ్యర్థులకు కూడా అందరు కూడా అవగాహన కూడా కల్పించారు. మరి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంది. మనం చూసాం గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చాలా వరకు కూడా పేపర్ లీకేజ్ జరిగిన నేపథ్యంలో మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడ పేపర్ లీకేజ్ కాకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని కూడా TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశ్వర కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయననే మొన్ననే 4 రోజుల క్రితమే ఆయన న్యూ ఛార్జ్ తీసుకున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో గ్రూప్ 2 నిర్వహణ కోసం ఎక్కడికెక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇటు పరీక్షా కేంద్రాల వద్ద 140 సెక్షన్ కూడా చేశారు. మరి ఇతరులు కూడా ఎవరు కూడా అలా చేయరు. మరోవైపు సిటీ వ్యాప్తంగా కూడా కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటున్న నేపథ్యంలో మరి అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 2 అభ్యర్థులు ఉంటారో వాళ్ళంతా కూడా అరగంట లోపు ముందుగానే సెంటర్ కూడా చేరుకోవాలని చెప్తున్నారు. మరి తర్వాత ఏమైనా ఇబ్బందులు ఎత్తినా సెంటర్ లోపలికి అలో ఇవ్వకపోయినా టైం మించిపోయినా మాత్రం ఏం చేయలేమని కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఒక్క నిబంధన కూడా వర్తిస్తుంది. మరి ఈ నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థులు తమ కళను సాకారం చేసుకోవడానికి ఉద్యోగాన్ని పొందేందుకు కూడా సర్వసిద్ధమైన నేపథ్యంలో మరి గ్రూప్ 2 అభ్యర్థులు మరి ప్రభుత్వం చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ దానికి సంబంధించి కూడా చర్యలు కూడా తీసుకునే నేపథ్యంలో మరి ఇన్ టైమ్ లో సెంటర్ కు గ్రూప్ 2 అభ్యర్థులు కూడా రావని చెప్పారు. కాబట్టి మరి ఈ రోజు దాదాపు గ్రూప్ 2 పరీక్ష ఈ రోజుతో పాటు రేపు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 783 పోస్టులకు గాను దాదాపు 5,50,000 మంది పైగా అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష రాయన్నారు. కాబట్టి మరి ఒక పోస్టుకు దాదాపు 70 మంది పైగా పోటీ పడుతున్నారు. కాబట్టి మరి ఎవరిని అదృష్టం మరిస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఒక్కొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఒక్కొక్క పరీక్షను కూడా కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహిస్తున్న పట్ల మరి అభ్యర్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఒకవైపు ఇటు గ్రూప్ 2 పరీక్షను సర్వత్రంగా మరి పకడ్బందీగా నిర్వహించేందుకు కూడా ఇటు TGPSC కూడా ఏర్పాట్లు కూడా సర్వసిద్ధం చేసింది. మరి కొన్ని గంటలు అంటే మరో గంటలో మాత్రం గ్రూప్ 2 పరీక్ష నడుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. హిమబిందు. ఓకే సతీష్.